నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పెళ్లి మాటలు. చాలా వందల ఏళ్ల క్రితం కాశ్మీరు దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండ గుట్ట మీద ఒక రాక్షసుడు పెద్ద భవంతి కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు. అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచమంతటా అక్కడా ఉండేవారు. రాక్షసులకు మెదడు చిన్నదైనా విపరీతమైన బలం ఉండటం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికీ భయపడకుండా జీవించగలిగేవాళ్ళు. ఎవరైనా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్టయితే వెంటనే వాళ్లకు ఆయువు చెల్లిపోయేది. క్రమంగా ఈ రాక్షసులు ఒకరొక్కరే అంతరించిపోయారు. వారిని నిర్మూలించినది చాలా వరకు యుక్తిపరులే. ఈ కాశ్మీరు రాక్షసుడు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్ళను బెదిరించి దోచి ఎంతో ధనం, బంగారము, వస్తువులు సంపాదించాడు. వాడి ఇంటికి వెళ్ళే అవకాశం దొరికిన వాళ్ళు వాడి ఇంటి లక్ష్మి మూలుగుతున్నదని చెప్పేవాళ్ళు. ఈ రాక్షసుడు లోకులను కొల్లగొట్టినా అప్పుడు మనుషులను చంపినా నగరవాసులకు అంత బాధ కలగలేదు. కానీ వాడు ఉన్నట్టుండి నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఎవరినో ఒకరిని కోరేవాడు. ఇవ్వమనటానికి లేక ఒప్పుకుని పెళ్లి చేస్తే ఆ పెళ్ళం ఎంతో కాలం బతికేది కాదు. రాక్షసుడు మరొక పెళ్ళం కోసం వచ్చేవాడు. ఇది నగరంలో వాళ్లకు, అందులోనూ ప్రత్యేకించి పెళ్లికాని కన్యలకు పెద్ద పీడ అయి కూర్చున్నది. ఈ విధంగా 24 భార్యలను పోగొట్టుకున్న అనంతరం రాక్షసుడు 25వ పెళ్లాడకోరి నగరానికి బయలుదేరాడు. ఒక పేద రైతు పొలంలో పనిచేసుకుంటున్నాడు. రాక్షసుడు ఆ రైతును సమీపించి నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. రైతుకు మతిపోయింది. అతనికి మల్లిక అనే కూతురున్నది. ఆమెకు పెళ్ళీడు వచ్చి కొంతకాలమైంది. కానీ పేదవాడు కావటం చేత అతను మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు. నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను, అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. రైతు ఇంటికి వచ్చి రాక్షసుడు అన్న మాట మల్లికతో చెప్పాడు. మల్లిక ఏమాత్రము కలవరపడలేదు. నేను చెప్పినట్టు చేసి అనమన్నట్టు అను. రాక్షసుడు మనతో సంబంధం వదులుకోవచ్చు. ఒకవేళ వదులుకోకపోయినా మన దరిద్రం తీరిపోవటం మాత్రం ఖాయం అన్నది ఆమె తండ్రితో. మల్లిక సలహా పైన ఆమె తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోలెడన్ని వంట కుందేళ్లను, ఒక పీప ద్రాక్ష సారాయిని సంపాదించాడు. మల్లిక ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి వందల కొద్దీ నేత బట్టలను అరువు తెచ్చి గోడల వెంబడి అరంలో పేర్చింది. రాక్షసుడు భోజనానికి వచ్చే రోజున పెద్ద అండా నిండా కుందేళ్ల మాంసం రుచిగా వండింది. రాక్షసుడు భోజనానికి కూర్చునే చోట ఒక పక్కన కూర అండ, రెండో పక్కన సారా పీప ఏర్పాటు చేసింది. రాక్షసుడు వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. కూర దివ్యంగా ఉన్నది. నా కోసం పాపం మీరు చాలా ఖర్చు చేసి ఉండాలి. నేను కాస్త తిండి పుష్టి గలవాణ్ణి, భోజన ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు. దాందేముందులేండి, ఎలకలు ఉన్నంత కాలము ఖర్చేముంటుంది, ఎలకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి వేసి సరిపోయే అన్నది మల్లిక. ఏమిటి, ఎలకలతో ఇంత రుచిగా వండావా? నేను కట్టుకున్న తప్పుడు ఉండల్లో ఒక్క తెగుడా ఇలా ఎలకలను వండిన పాపాను పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు తన కాబోయే భార్య పొదుపును మనసులో మెచ్చుకుంటూ. వాడు పైకి నీకు నేత కూడా వచ్చుననుకుంటాను అన్నాడు. మల్లిక తన చేతిగుడ్డ పట్టుకున్న చెయ్యి బారచాచి ఇదంతా నేను కిందటి నెల వడికి తయారు చేసినదే అని చెప్పింది. ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టల దొంతర్లకేసి చాచి ఉండడం చేత ఆ బట్టలన్నీ మల్లికే వడికి తయారు చేసిందని అనుకున్నాడు రాక్షసుడు. వాడికి మల్లిక మీద కలిగిన సద్భావం రెట్టింపయింది. వాడు తినడం పూర్తి చేసి సారా ఒక లోటాడు తాగి చాలా బాగుంది, దీనికైనా డబ్బు బాగా ఖర్చు అయి ఉండాలే అన్నాడు రైతుతో. ఖర్చేముంది, కుళ్ళిపోయిన పళ్ళు సారా తీయడానికి తప్ప మరెందుకు పనికిరావుగా, దాని విషయం మా మల్లికే చూసుకుంటుంది అన్నాడు రైతు. కుళ్ళిన పళ్ళ నుంచి ఇంత మంచి సారా వస్తుందని నాకు తెలియదు. మేము వాటిని పందులకు వేస్తాం. మల్లిక కాపురానికి వచ్చాక ఆ పద్ధతి మార్పించేస్తాను.
అయితే మల్లికతో పాటు మీరు కట్నం ఏ పార్టీ ఇవ్వబోతున్నారు నాకు అన్నాడు రాక్షసుడు. మల్లికే పెద్ద కట్నం, ఇంక వేరే కట్నం కూడానా? అది కాపురానికి వెళ్ళిపోతే నాకు చాలా నష్టం వస్తుంది. అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఊరి షావుకారు భార్య పోయిందిగా, మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉన్నాడు. మల్లికనిస్తే కోరినంత కట్నం ఇస్తానని కూడా వాళ్లతో వీళ్లతో అన్నాడు కూడాను అన్నాడు రైతు. రాక్షసుడి కోపం వచ్చి, నాతోనే అంటున్నావా ఈ మాట? నేను నీ కూతురిని బలవంతాన ఎత్తుకుపోయి పెళ్ళాడితే నన్ను నువ్వు ఆపగలవా అన్నాడు. అంటే నీకు మల్లిక సంగతి ఏమీ తెలియదన్నమాట. అది మహామకురు మనిషి. మొండికేసిందంటే ముక్కలు ముక్కలుగా నరికినా సరే ఏ పని చేయదు. మంచిగా దాని చేత పనులు చేయించుకోవాల్సిందే గాని అన్నాడు రైతు. సరే సరే అంటూ రాక్షసుడు తాను రైతుకు ఇవ్వాలనుకున్న మొత్తం చెప్పాడు. చాలదు, దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు. రాక్షసుడు ఆలోచించాడు. మల్లిక కోసం తాను ఇచ్చేది తిండి కింద తాగుడు కింద తొందరలోనే ఆదా అయిపోతుంది, ఎంత ఇచ్చినా నష్టం ఉండదు. ఇలా అనుకుని రాక్షసుడు తాను మొదట ఇస్తానన్న దానికి రైతు అడిగిన దానికి మధ్యస్థంగా మరో మొత్తం చెప్పాడు. రైతు రాజీపడి ఒప్పుకున్నాడు. అతను యావజ్జీవము సుఖంగా బతకడానికి ఆ డబ్బు చాలు. సరే, రేపు ఆ డబ్బు తెచ్చిచ్చి మల్లికతో మాట్లాడండి. ఇప్పుడు అది పడుకుని నిద్రపోతున్నది, లేపితే ఊరుకోదు అన్నాడు రైతు. మర్నాడు ఉదయం రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి రైతుకి ఇచ్చాడు. మల్లిక వాడితో మాట్లాడుతూ, నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలు రెండు తీర్చాలి. మొదటిది, కాపురం పొదుపుగా జరగగలందుకు నాకు ఒక కొత్త ఇల్లు నేను చెప్పిన మోస్తరుగా కట్టించి ఇవ్వాలి. రెండవది ఏమంటే, ముసలమ్మ బాతులు ఈకలు పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు కావాలి. నేను సుఖంగా నిద్రపోనిదే, కష్టించి పని చేయలేను అన్నది. ఇంకా నయం, నగా నట్రా అడగలేదు, నయమే అనుకున్నాడు రాక్షసుడు. మనుషులను పెట్టి ఇల్లు కట్టిస్తే కూలీ డబ్బులు దండగా అని అనుకుని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటిని ఆమె చెప్పిన విధంగా తానే కట్టాడు. ఇంతలో శీతాకాలం వచ్చింది. మల్లిక పరుపు కోసం ఉన్న గుడ్డను సంచి రూపంలో తయారు చేసి మంచు పడటం కోసం వేచి ఉన్నది. మంచు పడటం ప్రారంభం కాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముసలమ్మ బాతులు ఈకలు పీకుతున్నది అంటారు. అది ఆ ప్రాంతాలలో ఉన్న వాడుక. తొందరలోనే మంచు కూడా పడసాగింది. బాతులు ఈకలు రాలుతున్నాయి, ఏరుదుగని రా అని మల్లిక రాక్షసుడికి కబురు చేసింది. వాడు వచ్చి మంచు పడుతూ ఉండడం చూసి, ఎలా ఏరటం అన్నాడు. మందమతి, పార తీసుకొచ్చి ఈకలు ఎత్తి ఈ సంచిలో వెయ్యి అన్నది మల్లిక. రాక్షసుడు మంచును ఎత్తి పారతో సంచిలో వేస్తూ ఉంటే సగానికి సగం అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది. ఎలాగైతేనే సాయంకాలం అయ్యేటప్పటికి సంచి నిండింది. మల్లిక సంచి మూత కుట్టేసి ఆ మంచు పరుపు మీద దుప్పట్లు పరిచి, ఈ రాత్రికి దీని మీదనే పడుకుని ఎంత సుఖంగా ఉంటుందో చూడు, రేపు మనం పెళ్ళాడదాం అన్నది. అసలే అలసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు. వాడు ఎంత ప్రయత్నించినా ఒంటికి వెచ్చదనం మటుకు కలగలేదు. చల్లగా ఉన్నది. పరుపు మీద పరిచిన దుప్పట్లు తడితడిగా ఉన్నట్టు కూడా తోచింది వాడికి. మర్నాడు తెల్లవారి లేచేసరికి రాక్షసుడికి శరీరం అంతా తీవ్రంగా బాధ పెడుతున్నది. ఎముకల దగ్గర నుంచి విపరీతంగా సలుపుతున్నాయి ఆ చల్లదనానికి. కదలటానికి కూడా వాటికి తగని బాధగా ఉన్నది. పరుపేమో పూర్తిగా కరిగిపోయింది. లాభం లేదు, మల్లిక సమర్థురాలే కానీ ఇటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకుని రాక్షసుడు చేతనైనంత శీఘ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మల్లిక వచ్చి పెళ్లి చేసుకుందాం రా అని అంటుందేమోనని వాడికి హడలు పుట్టుకొచ్చింది. రాక్షసుడు వెళ్ళిపోయాక ఆ మర్నాడు మల్లిక రాక్షసుడి ఇంటికి తన తండ్రిని పంపింది. రైతు రాక్షసుడి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కోసం కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు. నాకు ఒంట్లో బాగాలేదు, పెళ్ళాడలేనని చెప్పు అని రాక్షసుడు రైతుకు తన నౌకరు ద్వారా జవాబు పంపించాడు. ఆ నౌకరు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏం పిచ్చుకుంటారో అడగమన్నాడు రైతు. కట్నం ముందుగానే ఇస్తుంది, ఈకల పరుపు ఇస్తుంది, ఇంకేం కావాలిట అన్నాడు రాక్షసుడు. నువ్వు ఈకల పరుపును అప్పచ్చిలా చేశావుట, ఇంకొన్ని బాతు ఈకలు ఏరి పెట్టాలిట అన్నాడు నౌకరు తిరిగి వచ్చి. మన దొడ్లో ఉన్న బాతులన్నిటినీ తోలుకుపోయి ఏ గంగలోనన్నా దూకమను, మారు మాట్లాడితే విరుచుకు తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరుతో.
ఈ మాట రైతు చెవిన పడిన మరుక్షణం అతను బయలుదేరి వెళుతూ వెళుతూ రాక్షసుడి బాతులన్నిటినీ తోలుకుపోయాడు. రాక్షసుడి ఈకల పరుపు దెబ్బ నుంచి తిరిగి కోలుకోలేదు. వాడు ఇంకెవరి అమ్మాయిని పెళ్ళాడతాను అని కూడా అనలేదు. మల్లిక మాత్రం రాక్షసుడు ఇచ్చిన డబ్బుతో స్థితిమంతురాలై తనకు తగిన భర్తను సంపాదించుకుని సుఖంగా కాలం వెళ్ళబుచ్చింది. కథ సమాప్తం.